షూటర్స్ 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సిపి రవిశంకర్ బాసటగా నిలిచారు. సైబర్ గ్యాంగ్ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖకు రప్పించి శభాష్ అనిపించుకున్నారు. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు విశాఖ పోలీసులు. కంబోడియా మాఫియా నుండి తప్పించుకుని వచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేయగా సిపి రవిశంకర్ అయ్యనార్ స్పెషల్ ఫోకస్ తో బండారం బట్టబయలైంది. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లి యువత మోసపోయినట్టు తేల్చారు. వెంటనే భారత ఎంబసీతో సంప్రదింపులు జరిపి కంబోడియా కేటుగాళ్ల చేతుల్లో చిక్కుకున్న బాధితులకు విముక్తి కల్పించారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక బ్యానర్ ప్రదర్శిస్తూ స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు పోలీసులు. విశాఖ పోలీసుల చొరవతోనే తాము సైబర్ నేరగాళ్ల బారి నుండి తప్పించుకున్నట్టు తిరిగి వచ్చిన బాధితులు చెప్తున్నారు. చాలా కష్టం అనుకున్నాం, కానీ అంత ఈజీగా అంత బాగా అంత ఇదిగా వస్తారని కూడా మాత్రం అనుకోలేదు. మరి చాలా కష్టపడ్డారు. 2 days వరకు కాల్స్ కానీ మెసేజ్ కానీ రెస్పాన్స్ లేదు. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం. 2 days వరకు మరి కాల్స్ కానీ రెస్పాన్స్ లేకపోతే వెంటనే కంప్లైంట్ సిపి గారు వెంటనే ఫాలోఅప్ చేయించుకొని మొత్తం అన్ని రిసీవ్ చేసుకొని మొత్తం కంప్లైంట్ రైజ్ చేయించి మా దగ్గర ఉండి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే ఇంకా అక్కడ ఇండియన్ ఎంబసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు. మాకు ఒక ఫేస్బుక్ ఇచ్చి టెలిగ్రామ్లో యాడ్ చేయమని పర్సన్స్ని చెప్పేవారు. ఒకవేళ చేయకపోతే ఫుడ్ అది ఆపేయడం, డ్రగ్స్ అవి చూపించి వీడియోలు చేతిలో పెట్టి వీడియోలు తీసి భయపెంచడం, డార్క్ రూమ్లో పెట్టడం, ఇలాంటివన్నీ చేసేవారు. నేను వెళ్ళి 1.5 months అలాగవుతుంది. మాకు పెద్దగా ఏముండేది కాదు. జస్ట్ మాకు టైపింగ్ స్పీడ్ చాలకపోవడం వల్ల మమ్మల్ని ఎక్కువ ప్రెజర్ చేసేవారు కాదు. అక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్, ఫుల్ సపోర్ట్, చైనీస్కి సపోర్టు. ఎవరైనా బయటికి రావాలన్నా ఏం చేయాలన్నా సరే వాళ్ళ అండర్లో జరుగుతుంది. ఎవరైనా ఓ పర్సన్ బయటికి వెళ్ళాడో ఏం చేసినా సరే చాలా కష్టం కాంపౌండ్ నుంచి బయటికి రావడం. చాలామంది అక్కడ వచ్చి ఇరుక్కుపోతున్నారు. అటు బాధితుల తల్లిదండ్రులు, బంధువులు విశాఖ పోలీసులకు థ్యాంక్స్ చెప్తున్నారు. కంబోడియాలో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ తరహా బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే కేసులో 3 అరెస్ట్ చేశారు. వారిని విచారించగా గుట్టు రట్టయింది. ఇంకా మరికొందరి కోసం కూడా గాలిస్తున్నారు విశాఖ పోలీసులు. ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఇనిషియల్గా కొంత వెళ్తారు కాంబోడియా వెళ్ళిన వ్యక్తులు అక్కడ ఏజెంట్లుగా కన్వర్ట్ అయిపోతున్నారు. కన్వర్ట్ అయిపోయి ఆ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో కాంబోడియా వెళ్ళిన వాళ్ళు వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ని తెప్పించుకుని మళ్ళీ వాళ్ళని తెప్పించుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి అమ్మేస్తున్నారు చైనీస్కి. సో చాలామంది ఏజెంట్లు ఐడెంటిఫై చేసాము. త్వరలో అందరూ అరెస్ట్ చేస్తామండి.